విజయవాడలో టూ టౌన్ పోలీస్ స్టేషన్పై రీల్స్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటే కోత టూ టౌన్ పిఎస్కు వార్త అంటూ ఇన్స్టాలో వ్యూస్ కోసం కొందరు యువకులు హల్చల్ చేశారు. పీకలు కోసి లోపలికి వెళ్తామంటూ డైలాగులు చెబుతూ రీల్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో 420 బెజవాడ బాప్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితో ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని తమ స్టైల్లో విచారణ చేస్తున్నారు. విజయవాడలో టూ టౌన్ పోలీస్ స్టేషన్పై రీల్స్ చేసిన ఇద్దరు యువకుల్ని పోలీసులు విచారిస్తున్నారు. సో వాళ్ళదైన స్టైల్లో విజయవాడలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పైన రీల్స్ చేశారు ఇద్దరు యువకులు. ఆ యువకులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటే కోత టూ టౌన్ పిఎస్కు వార్త అంటూ ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ కోసం కొందరు యువకులు హల్చల్ చేశారు. పీకలు కోసి లోపలికి వెళ్తామంటూ డైలాగులు చెబుతూ రీల్స్ చేశారు. ఆ రీల్స్ ఇక్కడ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. 420 బెజవాడక బాప్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితో వీడియోలు చేసినటువంటి ఈ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఎవరు ఆ యువకులు, ఎవరు ఇటువంటి వీడియోలు ఎందుకు చేసినట్టుగా చెబుతున్నారు? సో ఇప్పుడు ఆ వీడియోలు చేసినటువంటి యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ఎటువంటి సమాచారం రాబడుతున్నారు? బెజవాడలో యువత రెచ్చిపోతున్నారని చెప్పొచ్చు. అయితే ఎవరైతే గేదెల యేసుబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతను ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతూ ఉండేవాడు. గతం నుంచి కూడా ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం కానీ, అతను సిగరెట్లు తాగుతూ మద్యపానం వీడియోల్లోనే సేవిస్తూ కూడా, గంజాయి సేవిస్తూ కూడా కొన్ని వీడియోలు పెట్టడం అయితే కనుక బయటకు వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో టూ టౌన్ పోలీస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా వాళ్ళు పెట్టిన పోస్టులు అయితే కనుక హల్చల్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఒకటే కోట టూ టౌన్ పిఎస్ కి వార్త అంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు, పీకలు కోసి లోపలికి వెళతాం అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినవన్నీ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే విధంగా అయితే కనుక వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఆ వీడియోలని ట్రేస్ చేసి మరి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ఆ ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం వాళ్ళిద్దరు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు బెదిరింపులకు కానీ, లేకపోతే ఇలా కత్తులు ఇలాంటివన్నా పట్టుకుని వీడియోలు హల్చల్ చేసే వీడియోలు చేస్తున్న యువకుల్ని కూడా ఇప్పటికే పోలీసులు టార్గెట్ చేశారని చెప్పొచ్చు. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఒక 20-22 అట్లా అరౌండ్ అట్లా ఉండొచ్చు కనిపిస్తుంది. అంటే వాళ్ళు స్టూడెంట్సా, ఏమన్నా కాలేజ్ స్టూడెంట్సా, లేదంటే వేరే పని చేసుకునే వాళ్ళ, ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి? యువకులు అయితే కనుక అంటే గతంలో ఏదైతే చదువు ఆపేసి ఆటో నడుపుకుంటూ కూడా వాళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి పేరైతే బయటకు వస్తా ఉంది, గేదెల యేసుబాబు అనే వ్యక్తికి అయితే 23 సంవత్సరాలుగా కూడా మనకు తెలుస్తా ఉంది. తన రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రెండో పర్సన్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే పూర్తిగా తీసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు అయితే దీని గురించి సమాచారం అందించే ఆ తర్వాత వీళ్ళ మీద యాక్షన్ ఎలాంటిది తీసుకోబోతున్నారు అనేది అయితే కనుక కొంచెం ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చేయమని వాళ్ళకి ఎవరు చెప్పారు, ఫోన్ లో చేస్తున్నారు అనే విషయాలను కూడా బయటకు రాబడుతున్నారు. ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళిద్దరికి కూడా స్మార్ట్ ఫోన్ లేనట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఏదైతే కీప్యాడ్ ఫోన్ ని వాడుతూ ఉంటారు. వేరే వాళ్ళ ఫోన్ ని తీసుకుని వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఒక ఐడిని క్రియేట్ చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇదే నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మిగిలిన విషయాలన్నింటినీ కూడా రాబట్టే వ్యవహారం అయితే కనుక నడుస్తుందని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ గురించి పీకలు కోసి లోపలికి వెళ్తామంటూ ఆ యువకులు ఒక హింస ప్రవృత్తిని పెంచే విధంగా వాళ్ళు చేసేటువంటి వీడియోస్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇద్దరు యువకులు అక్కడ కొంచెం పీకలు కోస్తూ ముందుకెళ్తామని చెప్పే విజువల్స్. తర్వాత ఒక వ్యక్తి, సో వాళ్ళలో రైట్ సైడ్ పర్సన్ అతని వ్యక్తి వైట్ షర్ట్ వేసుకొని మొత్తం స్మోకింగ్ చేసుకుంటూ కెమెరా వైపు స్మోకింగ్ చేసుకుంటూ అక్కడ ఒక హింసా ప్రవృత్తిని, తర్వాత ఇటువంటి వాటిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. అలాగే థర్డ్ బాక్స్లో మనం చూస్తున్నాం సిగరెట్కి సంబంధించి స్మోక్ చేసుకుంటూ కూడా వీడియోస్. సో వీళ్ళని పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని ఎందుకు ఇటువంటి రీల్స్ చేస్తున్నారంటూ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.